అందరికీ నమస్కారం. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్లో ఇప్పుడే జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ భారతదేశం ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి దేశం ఈ ప్రపంచంలోనే. మరి ఈ భారతదేశంలో ఇద్దరు ముఖ్యం, ఒకరు ఫైటరు, ఒకరు రైటరు. ఫైటర్ ఎవరు? జాతిపిత మహాత్మా గాంధీ. ఈ భారతదేశ స్వతంత్రం కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి, ఆయన ఫైటర్. మరి రైటర్ ఎవరు? ఈ భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఇది 26 జనవరి. ప్రతి సంవత్సరం 26 జనవరి మనం జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక సూచన చేశారు. ప్రజల కోసం, ప్రజల చేత, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మౌలిక సూత్రం. ఈ మౌలిక సూత్రాన్ని కాపాడుతూ ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఇండియాలోనే ఉంది. మరి అందరికీ ఏ రకమైనటువంటి హక్కులు కల్పించాలో ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది. అన్నిటికి మించి అంబేద్కర్ అంటేనే అందరి వాడు. కాకపోతే కొంతమంది అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసినట్టు కానీ మహిళలకు చేసిండు, అందరికి చేసిండు, అందరికి హక్కులు కల్పించిండు. ఈ హక్కులు కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక హక్కులలో ముఖ్యమైనటువంటి హక్కులు ఏంటంటే వాక్ స్వతంత్రం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించేవి ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళలకు కూడా హక్కులు కల్పించారు. మహిళలు చదువుకోవచ్చు. గతంలో మహిళలకు చదువుని చాలా లిటరసీ చాలా తక్కువ ఉండే. కాబట్టి ఇవాళ మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరునిపైన ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే భారతదేశ అభివృద్ధి పటిష్టంగా జరుగుతుంది. ఈ సూత్రాన్ని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అన్నిటికి మించి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉంది. మన రాజ్యాంగం లౌకికవాదానికి కట్టుబడి ఉంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు ఒకటే. అన్ని ప్రాంతాలు సమానమైన హక్కులు కల్పించడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు పోరాటం వైపు మళ్లుతారు. గత ప్రభుత్వంలో ప్రజలను పోరాటం చేయనీయలే. వాక్ స్వతంత్రాన్ని మొత్తం వాళ్ళ గొంతును నొక్కేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో మీరు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయొచ్చు అన్నటువంటి ఒక అవకాశాన్ని కల్పించింది. అన్నిటికి మించి ఇవాళ ఈ దేశానికి మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా స్వతంత్ర మహాత్మా గారు తెస్తే భారతదేశ నిర్మాణం జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చారు. ఈ దేశం కోసం నెహ్రూ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ అనేకమైన త్యాగాలు చేసినటువంటి గొప్ప త్యాగదారుల కుటుంబం. ఈ సందర్భంగా మనం అందరం కూడా భారతదేశం కోసం పోరాడిన ప్రతి నాయకుని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది రాబోయే కాలంలో మన భవిష్యత్ తరాలు మర్చిపోకుండా ఎప్పటికప్పుడే రాజ్యాంగం ఏ రకంగా రచించిండ్రు, అదేవిధంగా భారతదేశ స్వతంత్రం ఏ రకంగా వచ్చింది అని ప్రతి పౌరునికి తెలవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ ప్రతి చోట దేశ నలుమూలల్లో కూడా ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నాం. దీన్ని గౌరవించి మన భారతదేశ ఔన్నత్యాన్ని మనం అందరం కూడా ఇతర దేశాలకు పాకే విధంగా అందరం కలిసి పనిచేయాలని కోరుతూ రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా భారతదేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అందరికీ ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించాలనో ఆ దిశలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా స్కీములు అమలు పరచడం జరిగింది. 6 గ్యారంటీ కార్డులో 2 గ్యారంటీలు అమల్లోకి వచ్చినాయి. త్వరలోనే ఇంకొక 20-30 రోజుల్లో ఇంకా 2 గ్యారంటీ స్కీములు రాబోతా ఉన్నాయి. అన్నిటికి మించి ప్రజల కాడికి వెళ్లి ప్రజాపాలన కార్యక్రమాలు, ప్రజాపాలన గ్రామ సభలు పెట్టి వాళ్ళ నుంచి మీకేం కావాలని అడిగినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఎక్కడన్నా చిన్న ఏమైనా పొరపాటు జరుగుతాయో వాళ్ళకి సరి చేసుకునే అవకాశం ప్రజలకు ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఈ దిశలో నిజమైన ప్రజాస్వామ్య పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే అందిస్తుంది. మన అందరూ కూడా తెలియపరుస్తూ మనం అందరం కూడా భారతీయుల ముందు మనం అందరం ఫస్ట్ వీఆర్ ఇండియన్స్. కాబట్టి మన భారతీయులము, భారతీయ జాతీయత భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో పెద్దలు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో నఫరత్ చోడో
ఈ కార్యక్రమాన్ని ఈ పాదయాత్ర చేసినటువంటి ఘనత ఏకైక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ గారు. కాబట్టి వారిని ఇవాళ మనం మనసు స్ఫూర్తిగా తీసుకోవాలి. రెండో పాదయాత్ర భారత్ జోడో న్యాయయాత్ర. న్యాయయాత్ర ఎందుకు చేస్తున్నారు? మణిపాల్ స్టేట్ లో అక్కడ ఉన్నటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఒక మతాన్ని కించపరుస్తూ ఒక మతాన్ని ఇబ్బంది పెడితే న్యాయం కావాలి దేశంలో, న్యాయం లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి భారత్ జోడో న్యాయయాత్ర కూడా ఇవాళ నడుస్తా ఉంది. మనం అందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ న్యాయయాత్ర ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా పబ్లిసిటీ చేయాలి.